ఏంటి పరిస్థితి? పలానా టైం అని చెప్పాం, పలానా చందని చెప్పాం, రాలేదనుకోండి. ఓకే. మన మాటలు వినటానికి ఎవరికీ ఇష్టం లేదు. ఎవ్వరూ అడగట్లేదు. అలాగా. ఒకసారి వినట్లేదు కదా! లోపలున్నారేమో, ఎక్కడన్నా ఉండిపోయారేమో, కాల్ చేద్దాం అని కాల్ చేశాడు. ఎవరు? దేవుడే. దేవుడేనండి. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. తలుపు దగ్గరే ఉండి తడుతున్నాడు. టక్ 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 అని. వినట్లేదండి. విన్నా తలుపు తీయట్లేదు. అలాంటప్పుడు ఇంకేం చేస్తాడు? ఆలోచన చేయండి. అలాంటప్పుడు ఇక దేవుడు చేసేదేంటి? దేవుడు మనతో మాట్లాడాలని, మనతో సహవాసం చేయాలని, మనతో భుజించాలి అని, మనతో ముచ్చటించాలి అని చాలా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాడు. చాలా. ఎక్కడెక్కడ ఎలా ఇంట్రెస్ట్‌గా ఉంటాడు అనే సందర్భాలు అంటే దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు అనటానికి ఏ సందర్భాల్లో సిద్ధంగా ఉంటాడు? తన స్వరాన్ని మనకి ఎప్పుడెప్పుడు వినిపించాలి అనుకుంటాడు అనేవి చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని మేము ముందు పెడతాం. దేవుడు ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు అనేవి మీ ముందు పెడతాం. దాంట్లో మొదటిగా ఇక్కడ మీరు చూడగలిగితే ఆయన స్వరం ప్రత్యక్షమగుట అరుదు, తరచుగా తటస్థించుట లేదు. తరచుగా అంటే తరచుగా తటస్థించాలి. తరచుగా ఏమంటే ప్రతి వారం వస్తాడండి ఆయన. ప్రతిరోజు కాల్ చేస్తాడండి. కానీ ప్రతి నెల మా ఇంటికి వస్తాడండి ఆయన. ప్రతి సంవత్సరం సెమినార్కి వస్తారండి. తరచుగా అంటే ఏ ఫ్రీక్వెన్సీ అయితే ఉందో ఆ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ముచ్చటిస్తారు. ఇప్పుడు చూడండి, శనివారం వచ్చిందనుకోండి, శనివారం సాయంకాలం నాకు తెలిసి నాకు తెలిసి ఇది 2026 అండి. 2000 సంవత్సరం నుంచి దాదాపు 2000 సంవత్సరం నుంచి శనివారం అంటే శనివారం సాయంకాలం అంటే 3 క్లాసులు ఉంటాయి. ఆదివారం అంటే మరో 3 క్లాసులు ఉంటాయి అని మైండ్ ట్యూన్ అయిపోయి ఉంది. ఒకటి జాన్సన్ గారు చెప్తారు, ఒకటి ప్రసన్న బాబు గారు చెప్తారు, ఇంకొకటి జయశైల్ గారు చెప్తారు. ఈ 25 సంవత్సరాల నుంచి మైండ్ ఫిక్స్ అయిపోయి ఉంది. ఒకవేళ అడపాదడప ఎప్పుడన్నా ఎక్కడికన్నా అననుకూల పరిస్థితిలో ఉంటే ఈ 2 రోజులు దేవుని వాక్యం వినలేకపోయాము, ఆ స్వరం వినలేకపోయాము అని ఏదో ఒక లోటు, ఏదో ఒక వెలితి ఉంటుంది. ఈ స్వరం కోసం ఎన్నో వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత అప్పటికే ఫోన్లో అక్కడ క్లాస్ ఆన్ చేస్తే వినిన సందర్భాలు. ఆ తర్వాత యూట్యూబ్, ఇక ఇలా కాలగమనం. అది తరచుగా అంటే వారం ఫ్రీక్వెన్సీ ఉందా, వారం వినాలి. సెమినార్ ప్రతి సంవత్సరం, సభలు ప్రతి ఏటా, ప్రతి 6 నెలలు, ప్రతి 3 నెలలు, ఇలా క్లాసు ప్రతి వారం.
ఆరాధన ప్రతి వారం. ఈ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఏ సందర్భాల్లో వినాలో ఆయా సందర్భాల్లో వినాలి. స్వరం వినాలి. ఇప్పుడు మన ఇంట్లో ఓ ముసలావిడ ఉంటుంది, మాట్లాడట్లేదు అనుకోండి. ఆవిడ చూసినప్పుడల్లా ఈవిడ ఏమైనా మాట్లాడితే బాగుండు, మాట్లాడట్లేదు, ఎందుకో ఏంటో అని. ఏమైనా మాట్లాడతావా అంటే అసలు నోరు కూడా మెదపట్లేదు అనుకోండి, చాలా బాధపడిపోతాం. బ్రతుకున్న రోజుల్లో ఈవిడి చాలా ఎక్కువ మాట్లాడేది, ప్రతిసారి అది అడిగేది ఇది అడిగేది. ఇప్పుడు మోగపోయింది, మాట్లాడట్లేదు. కొన్ని రోజుల తర్వాత ఆవిడే కనబట్టలేదు అనుకో, ఇక ఆ ప్రస్తావన ఉంది. అప్పుడు జ్ఞాపకాలు చేసుకుంటూ ఉంటాం. ఆవిడ ఇలా మాట్లాడేది, ఈవిడ ఇలా అనేది, ఇలా మాట్లాడేది. ఇప్పుడు దేవుడు ఆ 2 పదాలు మీరు చూడగలిగితే ఆయన వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించట్లేదు. ఇది ఎవరికి చెప్పండి? ఈ సెంటెన్స్ ఎవరికి? ఎవరి ఫీలింగు? ఈ ఫీలింగు ఎవరిది చెప్పండి? చాలా కష్టం అండి. మనం చదివేసి వెళ్ళిపోవటం చాలా ఈజీ. ఎవరిది ఇది? ఎవరి ఫీలింగు? ఏలీదా? సమూయేలుదా? ఇశ్రాయేల్ ప్రజల? ఎవరిది ఫీలింగు? యెహోవా మాట ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించట్లేదు. ఎవరిది ఫీలింగ్? దేవుడిదేనండి. ఆయనే అంటున్నాడు. ఆయనే. నేను ఈ మధ్యన మాట్లాడట్లేదు ఎవరితోటి. ప్రత్యక్షం అగుట అరుదు, తరచుగా తటస్థించట్లేదు. మీ భార్య మీతో మాట్లాడట్లేదు, మీ పిల్లలు మీతో మాట్లాడట్లేదు, ఎలా ఉంటుంది? వాడంతేనండి, మాట్లాడట్లేదు, బాధపడిపోతారు, ఇబ్బంది పడిపోతారు. అతను నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, అలాగే ఇంకొక విషయం చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి. మనం మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి కేవలం మనలో ఉన్న కమ్యూనికేషన్ 7% మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది. త్రూ వాయిస్ అవతల వ్యక్తికి మనం ఏమనుకుంటున్నామో దాంట్లో ఓన్లీ 7% అర్థమవుతుంది. దానికి కొన్ని ఎమోషన్స్ని యాడ్ చేశారనుకోండి, 38% అర్థమవుతుంది. చెక్ చేసుకోండి, గూగుల్ చెక్ చేసుకోండి, సైన్స్ ఒకసారి అడగండి. అంటే ఒక వ్యక్తిని కూర్చోబెట్టి అతని బాధని చెప్పమన్నారు అనుకోండి, ఆ కమ్యూనికేట్ చేసేటప్పుడు అతడు ఏడుస్తూ చెప్పాడు అనుకోండి, ఆ ఏడుస్తూ చెప్పినందుకు అతనిలో ఉన్న బాధ, అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది కేవలం 38% మాత్రమే కమ్యూనికేట్ అవుతుంది. ఇక మిగిలినది అంటే ఇంకెంత మిగిలిపోయింది? 38లో 100% చెప్పాలి అనుకున్న దాంట్లో ఇంకా 60% మిగిలిపోయింది. అది ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు. ఇప్పుడు దేవుడు తన ఫీలింగ్ని, తన దాన్ని
మాటతో కాదు, దానికి ఏం యాడ్ చేస్తున్నాడో తెలుసా? ఎమోషన్స్‌ని, అక్కడున్న పరిస్థితుల్ని మనకి చెప్పి మనల్ని కన్వే చేయటానికి చూస్తున్నాడు. మనకి చెప్పి, అందుకనే అరుదు ఈ పదాలన్నీ బైబిల్‌లో చూడండి. ఆయన ఏకాంతముగా వెళ్ళి, అంటే అక్కడ ఎవరూ లేరని ప్రార్థించుచుండెను. దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా ప్రతి చల్లపూట వేళ ఇదేంటి? ఇవన్నీ ఎందుకు? ఆదామాన్ ఎక్కడున్నావు? అది చెప్పేయచ్చు కదా! ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకనంటే దేవుడనే ఆయన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, నీకు తెలియాలి, నీకు ఈ పరిస్థితులన్నీ అర్థం అవుతాయి అని ఆయన చెప్పాలి అనుకుంటున్నది ఒక 40%. ఆయన చెప్పింది మెల్లని గుసగుస. అసలు ఏం అర్థం అవుతూ ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏం అర్థం అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. ఏమంటే భూమి మీద ఉన్న మనిషి వాళ్ళ ప్రియులు ఏం ఆలోచిస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినటానికి ఇష్టపడతారు. వాళ్ళ శత్రువులు ఎలా ఆలోచిస్తున్నారో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినటానికి ఇష్టపడతారు. నాయకులు వాళ్ళ అభిమానులు ఏం మాట్లాడతారో, ఏం చెబుతారో వినటానికి ఇష్టపడతారు. అలాంటిది దానివల్ల ఏం కలిసి వస్తుంది అంటే ఏమీ రాదు, ఏమీ రాదు. ఎందుకనంటే ఏ సమయానికి ఎవరు ఎలా మారిపోతారో తెలియదు. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, ఎప్పటికీ మారనివాడు దేవుడు. ఓ మాట మీద నిలబడేవాడు దేవుడు. ఓ మాట మీద నిలబడేవాడు దేవుడు. ఎప్పటికీ మారనివాడు దేవుడు. ఈయనేంటోనండి, ఈయన ఈ ధోరణి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు అంటాం మనం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అంటాం మనం. ఎందుకంటే ఆయన పూర్తిగా నీకు అర్థం కాలేదు. ఆయన నీకు పూర్తిగా అర్థం కాలేదు. దేవుడి దగ్గర అలాంటిది లేదు. దేవుడు ఆయన యాటిట్యూడ్, ఆయన మనస్సు, ఆయన క్రియ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉంటుంది. ఒకేలా ఉంటుంది. ఆయన మాట్లాడట్లేదు అనే సమాచారాన్ని ముందుగా, అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇకపై ఒకవేళ మీరు దేవుడు ఏదైనా మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా సెంటెన్స్ ఏమి ఉండదు. డైరెక్ట్ సెంటెన్స్ ఉండదు. ఆ డైరెక్ట్ సెంటెన్స్ వెనకాల కానీ, ముందు కానీ, మధ్యలో కానీ ఆ పరిస్థితిని తెలియజెప్తాడు. కొన్ని సందర్భాల్లో ఆ రోజు నీకు ఒక విషయం చెప్పాను కదా, విషయం ఏంటో తెలుసా అని, ఎక్కడో చెప్పిన విషయాన్ని నీకు అర్థం కాలేదేమో అనుకుని మళ్ళీ ఎప్పుడోసారి మనం గుర్తు చేస్తాం చూసారా మన ప్రియులకి. సెమినార్లో నీకు ఒక విషయం ఆ రోజు జరిగింది చూసావా, అది ఎందుకు జరిగిందో తెలుసా అని ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత, ఎప్పుడో ఒక 2 సంవత్సరాల తర్వాత మాట్లాడతాం. ఎందుకనంటే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు. ఆ రోజు పరిస్థితి చెప్తాను ఎలా ఉందో తెలుసా, నేను ఎందుకు అన్నానో తెలుసా, అలానా అంటాడు అంతే, పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు లేరు కనుక. ఇప్పుడు దేవుడు ఎంత పరితపించిపోతాడో, ఎలా చెప్పటానికి ప్రయత్నం చేస్తాడో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎప్పుడో మనం పుట్టకుండా ఉన్నప్పుడు ఏవేవో జరిగాయి. మనం ఉన్నాం కానీ మనకు తెలియదు. ఇప్పుడు మనకు తెలియదు. వాటిని మనకు తెలియచెప్పాలి అనే భావన ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. మనకి ఆయన స్వరాన్ని తెలిపాలి అని,
అలాగే పరిస్థితులు నీ ముందు జరుగుతూ ఉన్నప్పుడు, నాయనా ఇంతకు ముందు జరిగినవి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితులను నువ్వు అర్థం చేసుకోవటానికి ఇదిగో నేను ఆల్రెడీ దీనికి తాలూకా రికార్డ్స్‌ని స్టోర్ చేసి పెట్టాను. ఈ ఒక్కసారి విను. ఈ ఒక్కసారి నా మాట విను. నేను కొన్ని సందర్భాల్లో కొన్ని పలుకుతా ఉంటాను. అవి నీకు మ్యాచ్ అవుతాయి. నీకు సొల్యూషన్ ఇస్తాయి. నీకు చాలా చక్కటి సొల్యూషన్ ఇస్తాయి. ఒక్కసారి వినరాదు. అవే సందర్భాలు, అవే వ్యవహారాలు రిపీట్ అవుతా ఉంటాయి. నేను మాట్లాడాను. ఒకప్పుడు మాట్లాడాను. అవే ఇప్పుడు మళ్ళీ ఈ పరిస్థితి మళ్ళీ ఇలాగే వచ్చింది. నువ్వు ఆ రోజు నేను మాట్లాడిన దాన్ని వాళ్ళకి తరపున వీళ్ళకి విను. అలాంటిది ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి సమయాన్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ ఆ భావన ఇక్కడ ఎవరితోటి మాట్లాడట్లేదు. ఎవరితోటి చెప్పట్లేదు. అక్కడున్న కండిషన్ చెప్తున్నాడు. బాలుడుగా ఉన్నప్పుడు ఎవరు? సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు దేవుడు తన గోడుని వెళ్ళబరుస్తున్నాడు, తెలియజెప్తున్నాడు. నేను మాట్లాడట్లేదు, నేను చెప్పట్లేదు, నా వాక్యే రావట్లేదు. సరే, ఎవరితోన్నా మాట్లాడొచ్చు కదా. ఓ పెద్ద ఆయన ఉన్నాడుగా. నో, నాకు ఇష్టం లేదు. నాకు అసలు ఇష్టం లేదు. ఏమంటే ఆయన చాలా పెద్ద ఆయన అండి, మీకే సేవ చేస్తున్నాడండి. నో. మరి ఎవరితో మాట్లాడతారు? ఓ బాలుడు ఉన్నాడే, వాడితోటే. ఏంటి బాలుడితో మీకేంటి మాటలు? యేసుక్రీస్తు కూడా ఆశ్చర్యపోయాడండి. జ్ఞానులకు ఈ సంగతులను మరుగు చేసి అంటాడు, పసిబాలురకు ఇవి అనుగ్రహించావా? అవును తండ్రి, ఇది నీకు నువ్వు ఇలా ఇవ్వటం కరెక్టే. పసిబాలురకు ఎన్నో అద్భుతమైన సందర్భాలు దేవుడు పెద్దవాళ్ళకు విడిచిపెట్టేసి పసిబాలురకు ఇచ్చాడట. అంటే ఆ పసితనం, ఆ పసిప్రాయం, అలాంటి వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకు కానీ, అలాంటి మనుషులు కానీ వాళ్ళతోటే మాట్లాడాలి అనుకున్నాడట. వాళ్ళతోటే. అందుకనే చూడండి, బాలుడైన సమూయేలుతో మాట్లాడటానికి ఏ విషయాలు ఏవైనా సరే నేను మాట్లాడతా. నా స్వరాన్ని వినిపిస్తా. మరి ఆ స్వరం వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు వినలేకపోతున్నారు. అతనికి మాత్రమే ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అయిందా? హెడ్ ఫోన్స్ ఏమైనా పెట్టుకున్నాడా సమూయేలు? దేవుడు మాట్లాడుతుంటే ఓన్లీ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నట్లుగా సమూయేలుకి మాత్రమే వినిపిస్తుంది, ఇంకెవరికి వినిపించట్లేదు. అంతేనా? కరెక్ట్గా పిక్చర్ వేస్తే చాలా చక్కగా ఉంటుందండి. ఇప్పుడున్న సమాజానికి అర్థమవుతుంది. ఆయనతోటే కనెక్టివిటీ, అంతే. మిగిలినతో ఎవ్వరికీ లేదు వైరు. మాట్లాడాలి అనుకున్నాడు వాళ్ళతోటే, ఆయనతోటే. స్వరాన్ని వినిపించాలి అనుకున్నాడు వాళ్ళతోటే. మీతో మాట్లాడటానికి నాకు చాలా బాధగా ఉంది. అంటాడు. ఎవరితోటి అనంటే ఆదామవ్వలు. ప్రతి చల్లపూట ఆయన వాళ్ళతో మాట్లాడాడు. చూడండి, అక్కడ మనకి ప్రారంభంలోనే
ప్రారంభ అధ్యాయంలోనే దేవుడైన యెహోవా చల్లపూటన ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్నప్పుడు యెహోవా స్వరము విని వచ్చేస్తున్నాడు. యెహోవా స్వరము విని అంటే అప్పటి వరకు వాళ్ళకి ఏముందో తెలుసా? దేవుని స్వరం వినే ఓ చక్కటి ఫెసిలిటీ అండి. ఎందుకనంటే ఇప్పుడు మనం మన వాళ్ళతో మాట్లాడుకుంటాం. మన నెంబర్ ఉంటుంది, వాళ్ళ నెంబర్ ఉంటుంది, ఇక్కడో ఫోన్ అక్కడో ఫోన్. ఇంకో విషయం చెప్తానని ఫోన్ చేస్తాం, వాళ్ళతోటే మాట్లాడతాం. కనెక్టివిటీ మనకైతే ఫోన్లు, దేవుడికి మనకి మాట్లాడాలి అనుకున్నాడు, ఓ ఫెసిలిటీ మాట్లాడుతున్నాడు. యెహోవా స్వరము విని వాళ్ళకు కూడా ఇది యెహోవా స్వరం గుర్తుపట్టేశారు. ఇప్పుడు ఈ స్వరం ఇంకొక విషయం కూడా చెప్తాను. అండ్ మధ్యలో కొన్ని సైన్స్ అంటే స్వరానికి రిలేటెడ్గా, అంటే అన్నీ ఒకసారి చెప్పేస్తే కరెక్ట్గా ఉండట్లేదని మధ్యలో మేళ వేస్తున్నాను. ఏంటో తెలుసా? మన ఫింగర్ ప్రింట్స్ వేలుకున్న చూసారా? ఈ ఫింగర్ ప్రింట్స్ ఎలాగో ప్రపంచంలో ఉన్న మనుషుల్లో, అటు చనిపోయిన వాళ్ళు కానీ ఇటు ఉన్న వాళ్ళల్లో కానీ ఏ ఒక్కరి స్వరము ఇంకొక ఒక్కరితో మ్యాచ్ అవ్వదు. మిమిక్రీలు కాదు ఇక్కడ. మరి ఆడు మిమిక్రీ చేసాడండి, ఇటు తిమిక్రీ చేసాడండి అంటే ఆ మిమిక్రీ అయినా మిమిక్రీలానే ఉంటుంది కానీ ఒరిజినల్ వాయిస్లో ఉండదు. నా వాయిస్ని ఇంకొకళ్ళు ఎవరు కూడా కాపీ చేయలేరండి, మ్యాచ్ చేయలేరు. ఇంకొకళ్ళు నాలా మాట్లాడలేరు. దేవుడు మాట్లాడినట్లుగా ఇంకొకళ్ళు ఎవరు మాట్లాడలేరు. అందుకనే ఆదాము గుర్తుపట్టాడు. చల్లపూట వేళ యెహోవా స్వరం విని, అంటే ఇది స్వరం యెహోవాది. యెహోవా స్వరం ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. ఆయన ఆ అవకాశం చూడండి, ఆ స్వరం విని అన్నాడు కదా, ఆ తర్వాత ఆ స్వరం ఏది? ఆ తర్వాత ఎప్పుడన్నా ఆదాము పలానా యెహోవా స్వరం విని అనే ఉన్నాయా? అంటే ఆయన ఇందాక సమూయేలుతోటి, ఇప్పుడు ఆదాముతోటి మాట్లాడుతున్నాడే, ఎవరితో మాట్లాడాలి అనుకుంటే వాళ్ళతో కనెక్ట్ అవుతాడు. నువ్వు ఎంత ఎలాంటి వాడు అయినా సరే నీతో మాట్లాడాలి అనుకుంటే, తర్వాత రోజుల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత రోజుల్లో రాజుతో మాట్లాడాలన్నా త్రూ ప్రవక్త లేకుండా మాట్లాడు. రాజే కదా మాట్లాడవచ్చు కదా, నువ్వు ఏర్పరచుకున్న రాజే కదా. నో, నేను వాళ్ళకి ఒకటి నేర్పించబోతున్నాను. రాబోయే రోజుల్లో కొన్ని విషయాలు నేర్పించబోతున్నాను. దానికి ఇదిగో ఈ సిస్టమ్ని నేను అడాప్ట్ చేస్తున్నాను అని ప్రవక్తల చేత మాట్లాడాను. ఆ స్వరం ఎలా 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 చేంజ్ అయిందో వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. ఆయన స్వరం ఎవరెవరితో ఏమేమి మాట్లాడిందో, అలాగే ఇంకొన్ని అంటే మీకు ముందుగా హైలైట్స్ చెప్తున్నాను. పసిబాలురకు వదిలిపెట్టేసి పెద్దవాళ్ళకు విడిచిపెట్టేసి పసిబాలురితో చెప్పాలి అనుకుంటున్నాడు, మాట్లాడాలి అనుకుంటున్నాడు, విషదపరచాలి అనుకుంటున్నాడు, రహస్యాలను ఓపెన్ చేయాలి అనుకుంటున్నాడు పిల్లలతోటి. వాళ్ళకి ఆయనే నచ్చాడు, వాళ్ళే నచ్చారు ఆయనకి.
అలాగే ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలిగేటట్టున్నావా? ఆయన స్వరాన్ని నువ్వు గుర్తుపట్టగలిగేటట్టున్నావా? ఇది దేవుడిది. ఇది దేవుడి మాట. నాతోటే మాట్లాడుతున్నాడు అని నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా? ఆ రోజు ఆదాము దేవుడైన యెహోవా స్వరము విని విన్నాడు. ఇప్పుడు చాలా మందికి ఈ స్వరం దేవుడిది అనుకోరు. మరి ఎవరిది? చెప్పే వాళ్ళదే అనుకుంటారు. ఇంకేం చేస్తాం? వాళ్ళ స్థాయి అలాంటిది. ఇక ఇంకొక విషయం కూడా చెప్తాను. అంటే చాలా విషయాలు ఎలాంటివి ఉన్నాయి, వాటిని ఒక క్రమమైన పద్ధతిలో, ఒక చక్కటి విధానంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరొకటి ఏంటి అనంటే, యేసుక్రీస్తు వారు మళ్ళీ వస్తాడన్న సంగతి మనకు తెలుసు. ఆయన ఎలా వస్తాడు? వచ్చినప్పుడు మనం గుర్తుపట్టగలమా ఆయన స్వరాన్ని? చాలా ఉపమానాలు చెప్పి, యజమానుడున్నాడు. ఆ యజమానుడు నా ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచుచు ఉండే మనిషి అలా ఉండాలి. మనం పెండ్లి కుమారుడు తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తలుపు తడతాడు. తలుపు తట్టినప్పుడు ఎప్పుడైతే కొడతాడో అతనికి తలుపు తీయటానికి ఎవరైతే అతని స్వరాన్ని గుర్తుపట్టగలుగుతారో, అతని శబ్దాన్ని గుర్తుపట్టగలరు. అది కూడా స్వరమే. ఆ యేసుక్రీస్తు వారి యొక్క తలుపు తట్టినప్పుడు తలుపు తట్టగానే తీయటానికి సిద్ధంగా ఉండాలట. ఎదురు చూసే మనిషిలా ఉండాలట. అంటే నువ్వు ఎవరెవరి స్వరాన్ని గుర్తుపట్టాలో తెలుసా? అయ్యో, నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఆయన స్వరాన్ని. ఆహా, వినలేదా? ఇప్పుడు వినిపిస్తాం. ఈ సెమినార్లో వినిపిస్తాం. పెద్దలకి విడిచిపెట్టి పిల్లలకి దేవుడు వచ్చేసాడు, అలాగే పెద్దలకి విడిచిపెట్టి మనం పిల్లల దగ్గరికి వెళ్ళిపోదాం అని మనలో చాలా మంది పిల్లలకి పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారు. వెరీ గుడ్, మంచిది. దేవుడే పిల్లల దగ్గరికి వచ్చాడు. మనం పిల్లల దగ్గరికి రావటానికి, పిల్లలకి తెలియపరచడానికి డోంట్ వరీ. దేవుడే ఉన్నాడు. కనుక పిల్లల్లాంటి పెద్దవాళ్ళు అంటే పిల్లలాగా నేర్చుకోవటానికి ఆతృత పడండి, ఆలోచన పడండి. దేవుడు పెద్దలను విడిచిపెట్టాడు, పిల్లల దగ్గరకు వచ్చాడు. ఆయన స్వరం విని, ఆయన కుమారుని స్వరం విని తలుపు తీస్తే నీతో పాటే ఉంటాడు. ఉండే ప్రయత్నం మన ద్వారా జరగాలి అని ఎన్నో విషయాలు, చక్కటి విషయాలు నేర్చుకుని మన పిల్లలకు దేవుని స్వరాన్ని పరిచయం చేసే ప్రయత్నం, ఆయన స్వరాన్ని గుర్తుపట్టే ప్రయత్నం, కుమారుని స్వరాన్ని గుర్తుపట్టి ఆయన ఆహ్వానించి మనతో పాటు సహవాసంలో, మనతో పాటు భోజన పంక్తిలో కూర్చుండబెట్టే చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థనతో
నేటి సెషన్ ముగించుకుందాం. రాబోయే రోజుల్లో దేవుని స్వరం యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, పరిచయాన్ని తెలుసుకుని ఆ స్వరంతో మనము మన పిల్లలని చక్కటి బంధంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి అయిన దేవ, సాయంకాల భాగంలో చక్కగా మీ స్వరాన్ని గుర్తుపట్టగలిగే పరిస్థితులు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రియులందరూ కూడా మీ స్వరాన్ని గుర్తుపట్టి మీ స్వరం వారికి వినిపించేటట్లుగా మీ కుమారుని స్వరాన్ని, మీ కుమారుని యొక్క శబ్దానికి ప్రతిస్పందించేటట్లుగా మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి అట్టి మనసును అనుగ్రహించండి. మా పిల్లలైన నేడున్న ఈ సమాజాన్ని కాపాడుకునే చక్కటి విధానాన్ని మా అందరికి అనుగ్రహించమని, కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని, ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్న ప్రియులను బట్టి మీ పాసన్నిధికి వస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి పరిస్థితులు ఇవ్వండి. ఎల్లవేళలా మీ సేవలో ఉన్నతంగా చేస్తూ ఇలాంటి చక్కటి దినాలను మీ కొరకు పనిచేయగలిగే చక్కటి సామర్థ్యాన్ని మా ప్రియులు ఎవరైతే బర్త్డేలు చేసుకుంటున్నారో వారిరువురికి అనుగ్రహించమని, కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని, మీరే మాతో ఉండమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలు. సెలవు. అన్న వందనాలు. అందరికీ వందనాలండి.